వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టైమ్. ఇవాల్టి వీడియోలో అమాంగ్ అండ్ బిట్వీన్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలో చూడబోతున్నాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. అతను తన స్నేహితుల మధ్య కూర్చున్నాడు. హీ సాట్ బిట్వీన్ హిస్ టూ ఫ్రెండ్స్. ఇక్కడ బిట్వీన్ అని యూజ్ చేసాం, అమాంగ్ యూజ్ చేయలేదు. ఎందుకు అమాంగ్ అని యూజ్ చేయలేదు? ఇక్కడ క్లియర్గా టూ ఫ్రెండ్స్ అని ఇచ్చారు. ఇద్దరి మధ్యన అతను కూర్చున్నాడు అని ఇచ్చారు. సో మనం ఏం చెప్పాలి? బిట్వీన్ అని చెప్పాలి. ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్, జట్ల మధ్య తేడాలు లేవు. దెర్ ఆర్ నో డిఫరెన్సెస్ అమాంగ్ ద టీమ్స్. అంటే ఇక్కడ టీమ్స్ అనేవి రెండు టీమ్స్ కంటే ఎక్కువ టీమ్స్ ఉన్నాయి. అంటే కేవలం రెండు టీమ్సే కాదు, ఎక్కువ టీమ్స్ ఉన్నాయి. అందుకని అక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నాము? అమాంగ్ ద టీమ్స్. అంటే రెండు కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి టీమ్స్ మధ్యన తేడా ఏమీ లేదు అని చెప్తున్నారు. నెక్స్ట్, అతను తన ఇద్దరి స్నేహితుల మధ్య సమస్యలను పరిష్కరించాడు. మీరు నోటీస్ చేశారా? అక్కడ తన ఇద్దరు స్నేహితులు అంటే అక్కడ ఎంతమంది ఉన్నారు అని చెప్తున్నారు. సో ఇక్కడ ఇద్దరు అని చెప్పి మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అమాంగ్ వస్తుందా, బిట్వీన్ వస్తుందా? ఎస్, యు ఆర్ రైట్. ఇక్కడ ఇద్దరు స్నేహితులు అని ఇచ్చారు, ఇక్కడ బిట్వీన్ అని రావాలి. హీ రిజాల్వ్డ్ ద ఇష్యూస్ బిట్వీన్ హిస్ టూ ఫ్రెండ్స్. నెక్స్ట్, ఆమె కేక్ మరియు ఐస్ క్రీమ్ మధ్య ఎంచుకోవాల్సి వచ్చింది. షీ హ్యాడ్ టు చూస్ బిట్వీన్ ఐస్ క్రీమ్ అండ్ కేక్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇద్దరు రెండు అని లేవు కదా, బట్ ఇక్కడ ఎందుకు బిట్వీన్ అని యూజ్ చేశాము అంటే మీరు చూడండి, ఆమె కేక్ మరియు ఐస్ క్రీమ్, ఇక్కడ నేమ్స్ ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నారు. అంటే కేక్ అండ్ ఐస్ క్రీమ్ ఈ రెండిటి మధ్యనే ఆమె ఎంచుకోవాల్సి వచ్చింది, అంటే చూస్ చేసుకోవాల్సి వచ్చింది. ఓకే, నెక్స్ట్, వారు తమలో తాము ఆహారాన్ని పంచుకున్నారు. అంటే వాళ్ళల్లో వాళ్ళే ఆహారాన్ని పంచుకున్నారు. సో దే షేర్డ్ ద ఫుడ్ అమాంగ్ దెమ్సెల్వ్స్. దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వీడియో. If you like this video, please do subscribe to our channel English Time. Thank you for watching.